హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బనానా స్మూదీని అయితే చూపిస్తున్నా అండి. ఇఫ్తార్లోకి బనానా స్మూదీ అయితే చేశానండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఇన్స్టెంట్ ఎనర్జీ అయితే ఈ స్మూదీ వల్ల అయితే వస్తుంది. చాలా బాగుంటుంది టేస్ట్. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఈ స్మూదీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక గిన్నెలోకి హాట్ వాటర్ని తీసుకున్నాను. ఇందులోకి డ్రై ఫ్రూట్స్ అన్ని యాడ్ చేసుకోవాలి. కొన్ని బాదం, జీడిపప్పు, అలాగే పంప్కిన్ సీడ్స్ని ఇందులోకి వేస్తున్నాను. అలాగే ఇందులోకి కొన్ని డేట్స్ని తీసుకోవాలి. గింజలు తీసేసి ఇందులోకి నేను 7-8 డేట్స్ అయితే వాడుతున్నాను. ఇంకా ఎక్కువ స్వీట్నెస్ కావాలంటే మరికొన్నైనా వాడుకోవచ్చు డేట్స్. ఇలాగా 1 గంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ని చూసేద్దాం. ఇప్పుడు ఫస్ట్ 2 బనానాస్ని తీసుకోవాలి. తీసేసి తొక్క తీసి కట్ చేసుకోవాలి. చూడండి, ఇలాగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లోకి ఈ బనానా పీసెస్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ని, ఇందులోకి అలానే వాటర్ సహా మొత్తం వేసేయాలి. వేసుకొని ఒక చిన్న గ్లాసు పాలని వేసుకోవాలి. కాచి చల్లారిన పాలని వేస్తున్నానండి. ఇలాగా వేసుకోవాలి. నేను డేట్స్ తీసుకున్నాను కాబట్టి మిగతా షుగర్ ఏం వాడట్లేదు. కావాలంటే షుగర్ని వాడుకోవచ్చు, లేదంటే కొంచెం హనీనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, 2 నిమిషాల్లోనే ఈజీగా ఈ బనానా స్మూతీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్లాస్లో వేసుకొని 1 గంట సేపు 2 గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగితే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇన్స్టెంట్గా ఎనర్జీ అయితే వస్తుంది బనానా స్మూతీతో. ఇంకా మంచి మంచి ఇఫ్తారు వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరికొన్ని మంచి మంచి వీడియోస్ చూడడానికి మన ఛానల్ని ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.